ప్రేమ గుడ్డిది అనే సామెత మీరు వినే ఉంటారు. దానికి పర్ఫెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ ఫోటోలో మీరు గమనిస్తే ఈ సురేష్, పద్మ అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. అదేంటి ప్రేమించుకుంటే తప్పే ఉంది అని మీరు అడగొచ్చు. ప్రేమించుకుంటే తప్పేం లేదు. ఈ సురేష్ అనే అతను ప్రేమించిన ఈవిడ వయసు 45 సంవత్సరాలు, ఇతని వయసు 28 సంవత్సరాలు. సరే ఏజ్లో కూడా ఏజ్ గ్యాప్ ఏముందిలే, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఈవిడికి ఆల్రెడీ పెళ్ళయింది, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలున్న ఈవని ఈ సురేష్ అనే ఇతడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి దాని తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిన తర్వాత ఈ సురేష్ అనే ఇతను వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చాలా ట్రై చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఆటో తోలుతారు. చాలా పేద కుటుంబానికి, పేదరికమైన కుటుంబానికి చెందిన వాళ్ళు ఇతను. వాళ్ళ నాన్నగారు వద్దు నాన్న, మనకి ఏదైనా పేద అమ్మాయిని చూసైనా పెళ్లి చేద్దాం, మన స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, మన స్తోమత తగ్గట్టుగా అయినా ఉందాం, మన ఉన్నంతలో మనం తిందాం, కానీ ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, మన పరువు ఏం కావాలి, నీ భవిష్యత్తు ఏం కావాలి, నీ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది ఫ్యూచర్లో, నువ్వు ఇలాంటి పాడు పని చేసి దయచేసి మా కుటుంబ పరువు తీయొద్దని వాళ్ళ నాన్న ఎంత రిక్వెస్ట్ చేసినా ఈ సురేష్ అనే అతను వినకుండా నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందే, పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటానని తినని తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో, తిను ఏ ఊర్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని వీళ్ళ ఊర్లో వీళ్ళ నాన్నగారు ఉంటున్న ఇంటి, వీళ్ళ సొంత ఇంటికి ఒక 3 ఇళ్ళు పక్కన ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో వీళ్ళు కాపురం ఉండడం స్టార్ట్ చేశారు. వీళ్ళ పేరెంట్స్ అయితే చెప్పేశారు, ఇంకా నీకు ఆ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఇంకా నీకు నాకు సంబంధం ఏమి ఉండదు, మా కుటుంబంతో నీకు ఇక పరిచయాలు కానీ మాటలు కానీ ఏం ఉండకూడదు, మేము మీ ఇంటికి రాం, మీరు మా ఇంటికి రావద్దని తెగేసి చెప్పినా, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా, పోలీసుల ముందు కూడా నీకు తల్లిదండ్రులుగా కని పెంచి పోషించి నిన్ను ఎంతవరకు చదివించి నిన్ను ప్రయోజకుని చేయాలని, ఇప్పుడు నాకు వాళ్ళ నాన్నగారు దగ్గరగా 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. 60 ఏళ్ళు వచ్చేస్తే 28 ఏళ్ళు వచ్చిన కొడుకుగా తిను బాధ్యతలు తీసుకోవాల్సిన టైం ఇది, వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవాల్సిన టైం ఇది. ఇలాంటి టైంలో ఇలాంటి ప్రేమ మత్తులో పడి, ఇది ప్రేమ మత్తు అంటారా మరి ఇది ఏదైనా కోరిక అంటారా తెలియదు, కానీ ఈ ప్రేమ మత్తులో ఈ ఉచ్చులో పడిపోయేతను పోలీసుల ముందు కూడా నాకు మా తల్లిదండ్రులు వద్దు, తినే కావాలని ఒప్పుకొని మరి తిన్ని తీసుకొచ్చి అక్కడ ఇంట్లో పెట్టుకొని వీళ్ళిద్దరు కాపురం ఉంటున్నారు. అయితే కొన్ని రోజులు బాగానే ఉంది, బాగానే నడుస్తుంది, తిను పని చేసే దగ్గర కూడా తను బాగానే పని చేస్తున్నాడు, డబ్బులు తెస్తున్నాడు, అంతా బాగానే ఉన్న కొన్ని రోజుల తర్వాత మరి ఏం మనస్పర్ధలు వచ్చాయో ఏమో తెలియదు, కానీ మరి తిను ఏమనుకుందో తెలియదు, కానీ చుట్టూ సొసైటీలో ఏమైనా వాళ్ళు అనుకునే మాటలను బట్టి ఇంకా సమ్ అదర్ పారామీటర్స్ని బట్టి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ సడన్గా ఒకరోజు తిను మనస్తాపానికి గురై తిను ఉరేసుకొని చనిపోయింది. తిను ఉరేసుకొని చనిపోవడం చూసిన ఇతను ఇంట్లోకి రాగానే తను ఎంతగానో ప్రేమించిన పద్మని తిను ఉరేసుకొని చనిపోవడం చూసి స్తంభించిపోయాడు. ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. ఇటు ఒక పక్క తిను ఎంత మనస్తాపానికి గురయ్యాడంటే, ఇప్పుడు తిను చనిపోయింది, ఒక పక్క వాళ్ళ పేరెంట్స్కి సమాధానం చెప్పాలి, సొసైటీకి సమాధానం చెప్పాలి. ఆల్రెడీ తిన కోసం తిన భర్త వాళ్ళ 3 పిల్లలు మళ్ళీ వాళ్ళ ఊర్లో కేసు పెడితే తిన కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తిను ఎక్కడుందో వెతకమని కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. తిన కోసం ఆల్రెడీ పోలీసులు ఎతుకుతున్నారు. తిను చనిపోయిన తర్వాత తినకు అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా ఇప్పుడు నేను ఇంతమందికి సమాధానం చెప్పాలి, కానీ తిన దగ్గర సమాధానం లేదు. ఎవరినైతే ఇతడు ప్రేమించాడో ఆవిడే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి తీసుకోలేకపోయాడు. ఏం చేశాడంటే ఆ ఉరేసుకున్న ఆమెని దించాడు, ఉరి తీసి కిందకి దించి ఇటు వాళ్ళ నాన్నతో మాట్లాడలేక, ఇటు సొసైటీకి ఏం సమాధానం చెప్పలేక తనలో తను కుమిలిపోయి ఇన్ని గులుకులు తెచ్చుకొని మింగేసి తన పక్కనే పడుకొని తిను చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి, అనవసరమైన డెసిషన్స్ వల్ల ఎలాంటి వాళ్ళని ప్రేమించాలి, లైఫ్ ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అని మినిమం కామన్ సెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రేమ మత్తులో పడి ఈవిడ మోజులో పడి ఇతడు తన లైఫ్ అంతా స్పాయిల్ చేశాడు. తన లైఫ్ స్పాయిల్ చేయడమే కాక వాళ్ళ పేరెంట్స్ పరువు, అసలు వీళ్ళ భర్త పరిస్థితి ఏంటి, వాళ్ళ 3 పిల్లల పరిస్థితి ఏంటి, అసలు ఏమాత్రం ఆలోచించకుండా వీళ్ళిద్దరూ ఈరోజు చనిపోయారు. చూడండి అసలు ఎటు వెళ్ళిపోతుంది సొసైటీ, ఏంటి కేసులు, రోజు రోజుకి ఇంత దారుణమైన కేసులు మనం చూడాల్సి వస్తుంది. చనిపోయిన తర్వాత వీళ్ళ నాన్నగారు, సురేష్ వాళ్ళ నాన్నగారిని మీడియా స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఎక్కి ఏడుస్తున్నాడు. నేను చెప్పాను మా అబ్బాయికి, వద్దు నాన్న, ఈ అమ్మాయితో పెళ్ళొద్దు, మనం ఆ అమ్మాయిని తను ఏం చెప్తున్నాడంటే, ఆ అమ్మాయిని మేమేం అనలేదండి, అమ్మాయి మా అబ్బాయిని ప్రేమించి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని మేమేం అనలేకపోయాం, మా కొడుకు మేము చెప్పుకున్నాం, అయ్యా వద్దు, మనం పేదవాళ్ళమే, ఎలాగోలా ఏదో
తక్కువ సంబంధమైన పేదమ్మాయినైనా చేసుకొని నీ భవిష్యత్తు బాగుంటుంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు ఎందుకు ఇలా చెడగొట్టుకుంటున్నావు, నేను ఇంత కష్టపడి చదివించింది ఎందుకు, నువ్వు నన్ను చూసుకుంటావని ఇప్పుడు నేను ఏ పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నాకు తలకొరువు పెడతానని కదా, నువ్వు నాకు తలకొరువు పెడతావని కదా నేను కొడుగ్గా నేను కని నిన్ను ఇన్ని రోజులు పెంచింది. నువ్వు ఇలాంటి టైంలో నన్ను చూసుకోవాల్సిన టైంలో, ఫ్యామిలీని అందరిని దగ్గర తీసుకోవాల్సిన టైంలో నువ్వు ఇలా చేసి వేరైపోవటం, మమ్మల్ని కూడా వద్దనుకోవటం ఏంటి అని నేను ఎంత చెప్పినా వినకుండా ఈరోజు ఆ ప్రాణాల మీద తెచ్చుకున్నాడు, ప్రాణాలు తీసుకున్నాడని వాళ్ళ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అసలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. చూడండి, ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి ఏ కుటుంబానికి రాకూడదు. కొడుకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి కొడుకులు మాత్రం దయచేసి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయినా ఇలాంటి ఏమైనా జరుగుతుంటే దయచేసి ఆపేయండి. ఇది ఒక కుటుంబానికి ప్రాబ్లం కాదు, ఇది వాళ్ళ కుటుంబం పోయింది, వీళ్ళ కుటుంబం పోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక్క మాట మాట్లాడారు, అది నా గుండెని కలిచివేసింది. నాకు తలకొరివి పెడతాడని నేను కొడుకుని కంటే నేను వాడికి తలకొరివి పెట్టాల్సి వచ్చింది. అది ఇలాంటి పరిస్థితుల్లో నాతో వాడు తలకొరివి పెట్టించుకుంటాడని నేను అనుకోలేదు. వాళ్ళ నాన్నగారు ఆ మాట అనగానే గుండె కదిలిపోయింది నాకు. ఈ సురేష్ కుటుంబానికి వచ్చిన ఇంత దౌర్భాగ్య దుస్థితి ఇంకా ఏ కుటుంబానికి రాకూడదు. ఈవిడ వయసు, పద్మ గారి వయసు 45 ఏళ్ళు. అసలు వాళ్ళ భర్త అసలు ఏం మాట్లాడలేకపోతున్నాడు, కనీసం ముందుకొచ్చి ఏం చెప్పలేకపోతున్నాడు, ఏం చెప్పలేని పరిస్థితి. వాళ్ళ పిల్లలు కూడా దాదాపుగా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళిపోదామని వాళ్ళు కూడా వెతుక్కుంటూ వచ్చారు. కానీ ఇలా జరుగుతుందని, వాళ్ళమ్మ ప్రాణాలతో లేకుండా పోతుందని వాళ్ళు అసలు అనుకోలేదు. అసలు ఇదంతా చెప్పడానికి కొంచెం బాగాలేదు. అసలు ఈ సిచ్యువేషనే అసలు ఏం బాగాలేదు. ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడ మనం జరగకూడదని, ఇలాంటి పనులు, ఇలాంటి ప్రేమ ఎంతవరకు అంతవరకే ఉండాలి. కానీ ఇలా మితిమించిన ప్రేమ, అసలు ఇంతమందికి నష్టం కలిగించే ప్రేమ ఉండకూడదు అని కోరుకుంటూ, ఇలాంటి సంఘటనలు ఎవరికి జరగకూడదని కోరుకుంటూ, సురేష్ వాళ్ళ పేరెంట్స్కి ఆదరణ కలగాలని కోరుకుంటూ